హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అనుకున్న వారికి పీచు పదార్థాలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే సబ్జా గింజల పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు: పాలు, పండిన 2 అరటికాయలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సబ్జా గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం. ఇంట్లో ఏవి గింజలు ఉన్నా అవి వేసుకోండి, ఏవైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక గిన్నె తీసుకొని అరటి పండుని, బాగా పండిన అరటిపండు అయినా సరే తీసుకోవచ్చు, ఇలా తొక్క తీసేసి ఇందులో వేసేసుకోవాలి. స్పూన్తో అయితే ఇలా అయితే మెదిపేసుకోవాలి. మీరు చేత్తో కలుపుకుంటానన్నా కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఒత్తుకోండి. అట్టిగా పండిపోతే ఊరినే నలిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సబ్జా గింజలు అయితే వేసేసుకోవాలి. మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇప్పుడు పాలు అయితే పోసుకుందాము. పోసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదేలో ఉన్నప్పుడు బెల్లం అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అరటికాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే ఇలా కలపాలి. కలిపి ఇదంతా ఒక 10 నిమిషాలు సబ్జా గింజలు పాలల్లో నానటానికి 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, సబ్జా గింజలు అనేవి పాలల్లో నానిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు నేనైతే వేసుకుంటున్నానండి. మీ దగ్గర పిస్తా, ఖర్జూరం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. మూత అయితే పెట్టుకొని 1 గంట కానీ 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. లేదంటే ఒక రాత్రి అంతా ఫ్రిడ్జ్లో అయినా అటు పెట్టుకోవచ్చు. 1 గంట తర్వాత చూపిస్తాను. నేనైతే 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఐస్ క్రీమ్ లాగా ఉందన్నమాట. పిల్లలు ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు. ఇది ఉదయం టిఫిన్కైనా సాయంత్రం స్నాక్స్కైనా సరే తీసుకోవచ్చు. మీరు అరటి పండుకు బదులుగా యాపిల్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ తీసుకుని ఇదే విధంగా చేసుకోవచ్చు. అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈరోజైతే ఒక మంచి ఉపయోగకరమైన రెసిపీ సబ్జా గింజల పుడ్డింగ్ని అయితే చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.